ఈ లిప్ ఫిల్లర్స్ అనేవి చాలా పాపులర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. వెస్ట్రన్ కంట్రీస్‌లో చాలా ఎక్కువ చేయించుకుంటారు. మన హైదరాబాద్‌లో కూడా వీటి పాపులారిటీ ఈ మధ్య బాగా పెరిగింది. ఈ లిప్ ఫిల్లర్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే, మీ లిప్స్‌ని చాలా అందంగా, చాలా మృదువుగా, మంచి షేప్‌లో తీసుకొని వస్తాయి. మీ ముఖానికి ఎంతో తేజస్సును తీసుకొని వస్తాయి. ఈ లిప్ ఫిల్లర్స్ ఎవరు చేయించుకోవాలి అంటే ఎవరైనా చేయించుకోవచ్చు. యూజువల్‌గా అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు 21 ఏళ్ళు దాటిన తర్వాత లిప్ ఫిల్లర్స్ చేయించుకోమని అడ్వైస్ చేస్తారు. సో 21 ఏళ్ల దగ్గర నుంచి 60, 70 ఏళ్ల వరకు కూడా ఎవరైనా ఈ లిప్ ఫిల్లర్స్ అనేవి చేయించుకోవచ్చు. ఈ 60, 70 ఏళ్లలో మీ లిప్స్‌లో చాలా మార్పులు వస్తాయి. పెదాలు పల్చగా అయిపోతాయి. మీ వయస్సు అనేది ఆ లిప్స్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఈ లిప్ ఫిల్లర్స్ చేయించుకుంటే మీ ముఖంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ హైల్రానిక్ యాసిడ్ అనేది మీ స్కిన్‌లో న్యాచురల్‌గా ఉండే పదార్థమే. కానీ వయసు పైపడే కొద్దీ అది ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఉన్న హైల్రానిక్ యాసిడ్ కూడా డిజాల్వ్ అయిపోయి పల్లుచగా, కళావిహీనంగా అయిపోతాయి లిప్స్. ఈ లిప్ ఫిల్లర్ ఇవ్వడం ద్వారా మీకు ఇమ్మీడియేట్‌గా మీకు వయసులో ఉన్నప్పుడు లిప్స్ ఎంత ప్లంపీగా మంచి షేప్‌లో ఉంటాయో అలాంటి షేప్ మీకు తిరిగి వస్తుంది. ఇది పూర్తిగా సురక్షితమైనది. ఈ ఫిల్లర్స్ రెగ్యులర్‌గా చేసే మంచి ఎక్స్పర్ట్స్ అయిన డాక్టర్స్ చేతిలో ఇవి కానీ చేయించుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇవి ఎవరైనా కూడా ఫోటోషూట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, మీకు ఇంకా వయసు పైపడుతుంది, మార్పులు కనిపిస్తున్నాయి అనిపించినప్పుడు తీసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి తీయించుకోవాలి అంటే, యూజువల్‌గా వీటి లైఫ్ స్పాన్ 9-12 మంత్స్ ఉంటుంది. మీకు 6 మంత్స్ నుంచి డిజాల్వ్ అవ్వడం మొదలుపెడుతుంది. సో 12 మంత్స్కి ఒకసారి కానీ మళ్ళీ మీరు కొద్దిగా టచ్అప్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే దీని ద్వారా వచ్చిన ఫలితాలు మీకు కంటిన్యూస్గా ఉంటాయి. ఈ లిప్ ఫిల్లర్స్ ఎంత సమయం పడుతుంది అంటే 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పట్టొచ్చు. మీకు వివిధ రకాల యాంగిల్స్లో మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు ఎటువంటి షేప్ కావాలో డాక్టరు ముందే డిసైడ్ చేసుకుని మీ ఒపీనియన్ కూడా తీసుకుని ఈ లిప్ ఫిల్లర్ని చాలా జాగ్రత్తగా ఇస్తారు. ఈ ఫిల్లర్ ఒకవేళ మీకు వద్దు వెంటనే తీయించేసుకోవాలి అనుకున్నా కూడా దాన్ని డిజాల్వ్ చేయడానికి కూడా ఇమ్మీడియట్గా ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇది ఎన్నాళ్ళకు ఒకసారి చేయించుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి టచ్అప్స్ చేయించుకుంటూ ఉంటే చాలు. దీని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే 24 గంటల పాటు లిప్స్ ముడవడం కానీ, లిప్స్టిక్లు రాయడం కానీ చేయకూడదు. ఎటువంటి ఎక్సర్సైజెస్, చెమట, అలసట కలిగించే పనులు చేయకూడదు. ఒక 10 నిమిషాల సేపు ఐస్ పెట్టి రుద్దుతారు ప్రొసీజర్ అయిన తర్వాత. ఒక 2 రోజుల వరకు కొద్దిగా స్వెల్లింగు, రెడ్నెస్ కనిపిస్తుంది. తరువాత ఇది పూర్తిగా నార్మల్గా కనిపిస్తుంది. మీరు ఏదైనా అకేషన్ ఉంది లేదా ఈ లిప్ ఫిల్లర్స్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 2 నుంచి 4 రోజుల ముందు కనీసం మినిమం ఒక వారం అయితే ఇంకా మంచిది. ఈ లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నట్లయితే మీ ముఖంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇది మీకు చాలా ఉత్సాహాన్ని అనేది